హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. మనమైతే ఈరోజు సమ్మర్ వచ్చేసింది కదండి. సో మల్లె పువ్వులు, గుండు మల్లెలు, కాగడాలు అన్నీ బాగా పూస్తున్నాయి మన పాట్స్లలో వేసినవి. సో చూడండి, చెట్ల నిండా మొగ్గలు వచ్చాయన్నమాట. మొగ్గలు అయిపోయిన తర్వాత ఆకును తీసేస్తే మళ్ళీ ఇగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి. సో మనకైతే మన దేవుళ్ళకు ఈజీగా సరిపోతాయి అన్నమాట. మందారాలు కూడా చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట. చూడండి, పింక్ కలర్ అన్నమాట ఇవి. సో ఈరోజు మనం ఈ వ్లాగ్లో అయితే కమ్మటి జున్ను తయారు చేసుకుందామండి. జున్ను పాలు లేకుండానే జున్నును తయారు చేసుకోబోతున్నాము. చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి, కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ మనము కొర్రలు చిన్న చిన్న పాట్స్లలో, అలాగే ఇవి వెదురు బొంగులు అనమాట, దానిలో కొర్రలు వేసి పెట్టాను పక్షులకి. సో ఎండాకాలం వచ్చింది కదండి. సో అందుకు మన బాల్కనీలో మన చెట్ల దగ్గర అన్నీ వాటరింగ్ కోసం, ఫీడింగ్ కోసం అన్నీ పెట్టేసామన్నమాట రెడీ చేసి. అలాగే గ్రీన్ మ్యాట్ను కూడా కట్టేశాను. ఎండ అనేది ఎక్కువ పడకుండా చెట్లు ఇది కాకుండా ఉంటాయి. అలాగే పక్షులు కూడా మధ్యాహ్నం టైంలో వచ్చి వాటర్ తాగి తింటూ ఉంటాయి కదా. సో అందుకోసమని ఇలా చేశానన్నమాట. సో ఇవన్నీ మనం ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి ముందే పెట్టేసుకున్నాము. సో మన చెట్లు కూడా అన్నీ హ్యాపీగా పచ్చగా బాగున్నాయి. సో ఈరోజైతే మనము మన బ్లాగ్లో ఈ మన బాల్కనీ చూపించాను కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ మనము కమ్మటి జున్నునైతే తయారు చేసుకోబోతున్నాం. ఈజీగా తయారైపోతుందండి నేను చేసినట్టు, యాజ్ ఇట్ ఈజ్ మీరు అలానే చేస్తే. సో ఇప్పుడైతే నేను 1/2 లీటరు ఆరోగ్య చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్. సో ఇలా ఒక చిన్న దానికి సరిపడినంత ఒక స్టీల్ దాంట్లో తీసుకోవాలి. ఇలా పాలను తీసేసుకొని నీట్గా ఇందులోకి మనము ఓన్లీ జున్ను పౌడర్ అనేది మార్కెట్లో, అలాగే సూపర్ మార్కెట్స్, లేదు అంటే ఆయుర్వేదిక్ షాప్స్లలో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. కామధేను మిల్క్ పౌడర్ అంటారు ఇది. సో జున్ను పౌడరు ఇది 1/2 లీటర్కి నేను 150 గ్రామ్స్ వేస్తున్నాను అనమాట. ఇది 70 రూపీస్, మీకు ఎక్కడైనా దొరుకుతుందండి. సో ఇదంతా వేసేసి ఉండలు లేకుండా నీట్గా మనం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయే విధంగా బాగా చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ కాలం జున్ను పాలు దొరకడం లేదు కదండి. సో అందుకోసం మనము ఇన్స్టెంట్గా ఇంట్లోనే కమ్మటి సేమ్ అదే ఫ్లేవర్తో అదే తింటున్నామనే ఫీలింగ్తో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అసలు. ఇది తినడం మీరు మొదలుపెట్టారంటే బయట దొరికే కేకులు అలాంటివి ఏవి తినరనమాట. ఇవే ఈజీగా వీక్లీ వన్స్ స్వీట్ లాగా చేసుకొని తినొచ్చు. సో మనమైతే ఇలా పౌడర్ని అంతా బాగా మిక్సింగ్ చేసేసాము. ఇందులోకి 150 గ్రామ్స్ బెల్లం తురుము పడుతుంది. ఇది కూడా బాగా కరగబెట్టి అందులో పుల్లలు ఏదన్నా నులక వస్తుంది కదండి. సో మనం వడగట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ బెల్లాన్ని అంతా నీట్గా కరిగే వరకు మనం కలుపుకోవాలి. ఈజీగా కరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ మనం అలా తిప్పుతూ ఉన్నామంటే చూడండి, అక్కడక్కడ నల్లత ఉంది కదా, దాన్నంతా మనము వడగట్టుకుంటే ఫ్రెష్గా వస్తుందన్నమాట. సో క్లిప్ మిస్ అయిందండి. అలాగే ఇందులోకి మనము మిరియాల పొడి, మనకు తినగలుగుతాం అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసాను. అవన్నీ నీట్గా కలిపి పెట్టుకున్నాం కదండి. సో ఇక్కడైతే ఒక పెద్ద పాత్ర తీసుకొని ఒక చిన్న ప్లేట్ వేసేసి, స్టాండ్ ఉంటే స్టాండ్ వేసుకోవచ్చు. నీరు అనేది ఉడికిన తర్వాత బాగా అందులో మనము కలిపి పెట్టుకున్నటువంటి పాల గిన్నెను పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీని మీద ఆవిరి నీళ్లు పడకుండా దీనిపైన కూడా పెద్ద ప్లేట్ను మూసేసుకోవాలి. ఇది మనకు మీడియం ఫ్లేమ్లో మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, జున్ను అనేది తయారవుతుంది అన్నమాట. ఇది మనకు తయారైంది అని తెలుసుకోవడానికి ఇలా ఒక నైఫ్ పెట్టామంటే అంటుకోకూడదు అనమాట. అప్పుడు మనకు అయిపోయినట్టు. సో మనం ఇప్పుడు బంద్ చేసేద్దాం. చేసేసి ఇది ఒక 20 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంది అనమాట. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాం మీకు. చూడండి, నైఫ్కి అనేది అస్సలు అంటుకోలేదు. దీన్ని మనము మ్యాక్సిమం 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. అప్పుడు మనకు మంచిగా జున్ను గడ్డలాగా బాగా వస్తుందన్నమాట.
సో దీన్నైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్కి తినడం కోసమని మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా, సో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసాను అనమాట. నైఫ్తో కానీ లేదంటే స్పాచులా ఉంటే ఇలాంటిది దాంతో ఒక్కసారి ఇలా పెట్టేసి చుట్టూ ఒక్కసారి వదిలిచ్చామంటే ఏమవుతుందంటే మనకు ఫ్రీగా వస్తుందన్నమాట ఈ జున్నుగడ్డ అనేది. చాలా బాగుంటుందండి. అసలు మనము ఏ జెలిటిన్ కానీ చైనా గ్రాస్ కానీ ఏది వాడలేదు. న్యాచురల్ పాలు, జున్ను పౌడర్, బెల్లము అంటే సో ఎవరైనా తినొచ్చు అనమాట. చాలా హెల్త్కు మంచిది, చాలా బాగుంటుంది. పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తింటే 2 days ఉంటుంది బాగా. సో మనకు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఎంత బాగా కేక్ లాగా, మిల్కీ కేక్ లాగా కనిపిస్తుంది కదా. సో మీరు ఇలానే ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనము పీసెస్ లాగా కట్ చేసుకుందాము. నైఫ్ తీసుకొని మీకు పీసెస్ లాగా కావాలంటే పీసెస్ లాగా చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసుకొని బౌల్స్లో వేసుకొని ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. సో నేనైతే ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే క్యూబ్స్ లాగా చేసేస్తే పిల్లలకు కూడా బాగుంటుంది కదా తినడానికి, కేక్ తింటున్నామనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో పిల్లలకైతే ఇది జున్ను అనకుండా మిల్క్ పుడ్డింగ్ అని చెప్పేసామంటే తినేస్తారనమాట. సో చూడండి ఎంత నీట్గా కట్ అవుతుందో, నైఫ్కు అస్సలు అంటుకోవడం లేదు. సో మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటామండి. జున్ను పాలు దొరికినప్పుడు అవి మనము అలా చేసుకుంటాము. సో దొరకనప్పుడు ఇలా అన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా చాలా బాగా వస్తుందండి. అలాగే 1 kg మిల్క్తో అయితే 250 grams పొడి యూజ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూడ్డానికి ఫంక్షన్స్లలో పెడతారు కదా, మీకు అలానే వచ్చింది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఒకసారి చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. ఇంక ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్ తీసుకొని వెడల్పుగా ఉన్న బాక్స్లో నీట్గా ఈ క్యూబ్స్ అన్నీ పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటే చాలా బాగుంటాయండి ఇవి. సో ఇలా అన్ని క్యూబ్స్ లాగా వేసేసి ఇలా పెట్టేసుకోవడమే. మనకు కమ్మటి గడ్డ జున్ను తయారైపోయిందండి. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు సమ్మర్లో స్వీట్స్ అలాంటివి తిని జలుబులు తెచ్చుకునే బదులు ఇది తినడం వల్ల చాలా మంచిదన్నమాట. సో మనకైతే పర్ఫెక్ట్ జున్ను తయారైపోయింది. అలాగే అండి ఒక విషయము, ఈ పక్షులను ఎందుకు చూపిస్తున్నానంటే ఏ పక్షినైనా స్వేచ్ఛగా తిరిగే పక్షులను స్వేచ్ఛగానే వదిలేయడం బెస్ట్ అండి. ఇలా బంధిస్తే ఏమవుతుంది మనకు. సో అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సేవ్ బర్డ్స్.